రామరాజ్యంలో పట్టాభిషేకం చూసాము. అలాగే ఈ రోజు కట్టప్ప పెళ్లి చూపులు చూడబోతున్నాము. మరి ఆ పెళ్లి చూపులు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with Asam Appi. మమతల తల్లి మన కొడుకులు ఎలా ఉన్నారు? ఒకడు దున్నలా ఉన్నాడు, ఒకడు గాడిదలా ఉన్నాడు. పిలిపించు. ఇది ఇంద్రభవనం అనుకుంటున్నా, ఇంద్రనగర్ గడ్డ అనుకుంటున్నా. ఇలా కొడతానవేంటి? అరే పెద్దోడా, అమ్మా బల్లా ఇదిగో. ఏంది? బల్లా నౌక. నీకు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడే పిలిపించాను. చిన్నోడు కూడా వస్తే ఇద్దరు కలిపి చెప్తాను. చిన్నోడా, చెప్పండి రాజమూత సరే రండి. రాజమాత మమ్మల్ని పిలిచినందుకు కారణం ఏంటి? నేను మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీతో పాటే కట్టప్ప కూడా ఉన్నాడు. కట్టప్ప ముసలోడు అయిపోయాడు, అవసరం లేదు. కట్టప్ప గురించి మీకేం తెలుసు? తన కత్తితో ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎన్ని విజయాలు సృష్టించాడు. ఒకసారి పిలిపించండి. కట్టప్ప! ఆజ్ఞ రాజమాత, చెప్పండి ఎవరినేసేయాలి? ఎప్పుడు ఇదే పనిరా? నీకు అసలు బోరు కొట్టదా? అరే నాకు అర్థం కాదు, రాజ్యంలో మన రాజులు ఏంటి, ఈడి పెత్తనం ఏంటి? అయినా కట్టప్ప కామెంట్లు పెట్టడం ఏంటి అన్న? రాజులు మనకు పెట్టాలి కదా. గట్టిగా కింద ఎపిసోడ్ లో పెడతారు, కొట్టుకుపోతాం. రే కట్ట ఇట్రారా. అమ్మగారు నేను ఎందుకు పిలిచారు తెలుసా? పెళ్లి చేస్తా అన్నారు. నువ్వు ముసలోడివి, నా వల్ల కాదు, నేను చేసుకోను అని చెప్పు. నేను చేసుకుంటా. ఏం చేసుకుంటా? చేసుకొని సమరసంగం పూరిస్తా. బల్లా, కట్టప్ప, బాహు బాహు. చెప్పమ్మా. మీ ముగ్గురు పెళ్లి చేద్దాం నిశ్చయించినాను. అందుకే బొంతల దేశం నుంచి గుంతల రాని పిలిపించాను. ఎందుకు ఆలస్యం? పిలిపించండి. నచ్చానా? లేదు, చచ్చావే. నా కోసం కొండపైకి ఎందుకు రాలేదమ్మా? నువ్వు తొండలా ఉంటావు కదమ్మా, కొండ ఎందుకులేని రాలేదమ్మా. ఏంటమ్మా ఇది ఎలా ఉంది? గుంతల దేశం అంటే దేశంలో గుంతలు అనుకున్నా, ఇది మొహం నేను గుంతలు ఉన్నాయి. నాకు నచ్చలేదమ్మా, నేను చేసుకోను. నాకు అలాంటిది ఏం లేదు, నాకు ఓకే. బాహు, నీకు కూడా ఒక అమ్మాయిని చూసావు, పిలిపించు. అది ఎద్దు కాదు, దాని మీద ఉంచుతున్నావు. అమ్మా, నేను దున్నపోతులాగుండి అది దున్నపోతులాగుంటే ఇది రాజ్యం అనుకున్నావా, పశువుల హాస్పిటల్ అనుకున్నావా? నేను చేసుకోను. ఏం కట్టప్ప? నాకు ఓకే. కట్ట, వాడికి ముంతల ముఖం వచ్చింది, నాకు దున్నపోతుని తీసుకొచ్చింది. నీకే గుండుదాన్ని తీసుకొస్తుంది. గుండుదాన్ని తీసుకొస్తే ఏం చేస్తారా? ఇద్దరు ముందు కూర్చొని ఉట్టి మీద కూడు ఉప్పు చెప్తాడని కొట్టుకోవాలి. అవసరమా? వద్దని చెప్పు. రాజమాత, నాకు అలా ఇలా ఏం లేదు, అమ్మాయి అయితే చాలు. ఎవరక్కడ? పిలిపించండి. ఏంది షర్టు తెస్తున్నావు? ఈ పాట ఎండింగ్ లో చిన్న సీన్ ఉంటది కదా. వాడికి గుంతల దాన్ని, నాకు ముంత ముఖం దాన్ని తీసుకొచ్చి మనోడికి ఈఫిల్ టవర్ లాంటి అమ్మాయిని చేస్తావా? ఈ వయసులో ఏం చేస్తాడు? హలో, నాకు అలా ఏం లేదు. ఆజ్ఞ, నేను వెళ్ళిపోతా. రాజమాత, వీళ్ళ ముగ్గురులో నన్ను ఎవరిని చేసుకోమంటారు? మన రాజ్యం మీదకి కాలకేడు దండెత్తడానికి వస్తున్నాడు. ఎవరైతే ముందుగా వెళ్ళి వాడిని పొడుస్తారో వర్షారాన్ని మీ వసంతం అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఆ మ్యాప్ తీసుకురారా. యుద్ధంలో ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? యుద్ధంలో మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. అయ్యేందుకు? ఆ ఫుటేజ్ యూట్యూబ్ లో వస్తే ఫేమస్ అయిపోతాం. ఇది కాలకేయుడు మెయిన్ గేట్. డైరెక్ట్ గా మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వెళ్దాం. మెయిన్ రోడ్ నుంచి వెళ్తే మామూలుగా ఉండదు. మరి ఎలా వెళ్తాం? సొరంగం నుంచి వెళ్ళాలి. ఇప్పటికిప్పుడు అక్కడ సొరంగం తవ్వాలంటే చాలా టైం పడుతుంది. నేను ఆల్రెడీ తవ్వాను.
ఎన్ని సొరంగాలు తవ్వావు? ఓ 100 దాకా తవ్వా. 100? ఒరే మన రాజ్యంలో ఇల్లే 100 ఉన్నాయి కదరా. అందరిళ్ళకి సొరంగాలు ఉన్నాయి. నా మంచం కింద అప్పుడప్పుడు చల్లగాలి వస్తుంది. అక్కడ కూడా అక్కడ సొరంగం ఉంది. ఎందుకు తవ్వావు? ఎమర్జెన్సీ లేదు. సొరంగంలో నుంచి వెళ్తాం. తెలంగాణ మెయిన్ గేట్ ఉంటది కదా, బ్యాట్ బద్దలు కొట్టుకుని వెళ్ళిపోదాం. కుదరదు, అక్కడ కాపలాదారు. ఉంటే ఏమైంది, మనం రాజులు, మనం చెప్తే వాడు వింటాడు కదా. ఇంత ముందంటే తెలుగుడు ఉండాడు, 150 ఇస్తే పంపించాడు. ఇప్పుడు నేపాలోడు, ఆడికి తెలుగు రాదు, మనకి నేపాలీ రాదు. అందుకే ఆడిని వదిలేసి అలా సొరంగంలోంచి వెనకాలకి వెళ్తే అక్కడ పెట్టగోడ ఉంటది. ఆ గోడ దూకితే పని అయిపోయింది. నీకెలా తెలుసు? దూకాడు అలవాటు. పిట్టగోడు దూకిన తర్వాత ఆ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటది, ఎక్కేద్దాం. అదే పెద్ద పొరపాటు. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయగానే ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని వస్తా ఉంటది. మా కోటలో వాళ్ళందరూ వచ్చేస్తా ఉంటారు. ఏయ్, నువ్వు రాజ్యం గురించి చెప్పమంటే నీ గురించి చెప్తున్నట్టుంది ఇది. అందుకే అవన్నీ దొరకకుండా ఉండాలంటే లిఫ్ట్ ఎక్కకుండా చెప్పులు చేత్తో పట్టుకొని మెల్లిగా మెట్లు ఎక్కుతే వెళ్ళాలి. మరి ఎదురెవరన్నా వస్తే వెంటనే మన దగ్గర ఒక గుడ్డ ఉంటే మొహం దాచుకొని పక్కకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక అందరూ రే దమ్ముంటే రాండి తేల్చుకుందాం అని అనాలి, అంతే కదా. అప్పుడు మొత్తం చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. అలా అనకూడదు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మెల్లి కిటికీ ఓపెన్ చేసి అంటే వాళ్ళు వచ్చి మనం చూడగానే మ్యాటర్ అదే యుద్ధం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి సామాగ్రి తీసుకెళ్ళాలి? ఒక 20 మూరల మల్లెపూలు, ఒక 10 కిలోల హల్వా, 15 లీటర్ల పాలు. మల్లెపూలు ఎందుకు? సార్ ఇప్పుడు మనం యుద్ధం చేసి స్మెల్ వస్తూ ఉంటారు. రథం మీద వెళ్తూ ఉంటాం కదా, గుర్రానికి ఆ స్వెట్ స్మెల్ అంటే పడదు. మల్లెపూలను కొంచెం ఎనర్జీ. సరే అలవా ఎందుకు? సార్ యుద్ధం చేసి అలిసిపోయిన తర్వాత బిర్యానీలు తింటే మీలా పొట్టలు వస్తాయి. హల్వా తిన్నాం అనుకోండి ఇన్స్టెంట్ గా. అమ్మా ఆ కాలకేని చంపొస్తాం. రే కాలకేయ రారా. ఏంటి కాలకైన పిలిస్తే పశుపతి గారు వచ్చాడు? ఒరే నిమ్డా, సిగ్గుందారా మొగోళ్ళని తీసుకొచ్చా, లేడీస్ ఎవరు లేరా? నీకు దమ్ముంటే లేడీస్ ని తీసుకురా. ఒక్కొక్కరిని కాదు 100 మమ్మీని పంపించినా ఇగో. ఆడలతో పని ఉంటాయా నీకు? నాకు అర్థం కాదు. ఆడవాళ్ళు కూడా వస్తే ఇద్దరులో ఎనర్జీ ఉంటది. మనం ఈవెంట్ చేయడానికి రావద్దు, యుద్ధం చేయడానికి వచ్చాం. వెనక్కెళ్ళు. అమ్మా నేను పొడిచా. ఒక్క పొడిచాను, మీరు పొడుచుకుంటే మీకు వెన్నుపోటు పొడిచి వాడు ముగ్గురు తీసుకొని వెళ్ళిపోయాడు. అమ్మా రావే ఎత్తుకుతాం. స్పూఫ్ ఇలా కూడా చేయొచ్చా అని ఈ రోజు చూపించారు మీరు. సో మన ఈ రోజు థీమ్ వచ్చి రియల్ లైఫ్ ఇన్సిడెంట్. సో భాస్కర్ గారు, మీ లైఫ్ తో కనెక్టెడ్ అయిన ఏదైనా రియల్ లైఫ్ ఇన్సిడెంట్? జబర్దస్త్ కి శ్రీదేవి డ్రామా కంపెనీకి మా ఫాదర్ ని తీసుకొచ్చారు. మా ఫాదర్ ని జీవితాంతం గుర్తుంచుకుంటా, ఆ ఎపిసోడ్ చూసుకుంటే. డెఫినెట్ గా. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎలా అనిపించింది? ఆయన ఏమంటున్నాడంటే, నేను హైదరాబాద్ లో రూమ్ తీసుకుంటారా, మరి ఏమైనా క్యారెక్టర్ ఉంటే చూడని చెప్పి తయారయ్యి. మరి సుధీర్ గారు? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్ని హ్యాపీ మేడం. ఇల్లు కొనుక్కోవడం, పేరెంట్స్ తోని ఇక్కడ ఉండడం హ్యాపీగా. అండ్ ఈ మధ్య అంటే లైక్ ఒక 9 years ట్రావెల్ లోనే ఎప్పుడు మాట్లాడింది రష్మితో. ఈ మధ్య లైక్ ఎక్కువ మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఒక సినిమా చేద్దామని స్క్రిప్ట్స్ అవి కలిసి ఉంటున్నమాట. సో ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. సో వన్ మోర్ హ్యాపీయెస్ట్ థింగ్ మాట రీసెంట్ టైమ్స్ లో. అందరూ ఎదురు చూస్తున్న రియల్ హ్యాపీ ఇన్సిడెంట్ ఎప్పుడు? త్వరలోనే జరిగిద్దేమో అని తెలుస్తున్నాయి, సైన్స్ అలా ఉన్నాయి మరి. సరోజా గారి స్కిట్ ఎలా అనిపించింది మీకు? ఎవరు వస్తారో అనుకున్నాను. కట్టప్ప క్యారెక్టర్ సుధీర్ రావటం హైలైట్ అసలు చాలా బాగా అనిపించింది. మనో గారు? కట్టప్ప క్యారెక్టర్ చూసి ఈ యాంగిల్ లో ఊహించుకుంటే కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్, అందరు చాలా బాగా.